సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. ఓకే, తమ్నేల్ చూసాక అర్థమైందిగా, ఇది గీతా గోవిందం 2 కాదు, ఫ్యామిలీ స్టార్ మూవీ బ్రేక్ డౌన్. మూవీలో మన కొండన్న పేరు గోవర్ధన్ అండ్ మృణాల్ పాప పేరేమో ఇందు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా స్టోరీలోకి వచ్చేస్తే, ఈ స్టోరీ సేమ్ గీతా గోవిందం టెంప్లెట్లోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అక్కడేమో కొండన్న నిత్యమైన కథ చెప్తాడు, ఇక్కడేమో వెన్నెల కిషోర్ గారికి చెప్తాడు, అంతే. మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇందుకు వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్ళిని మన కొండన్న ఆపకూడదని చెప్పి వెన్నెల కిషోర్ గారి హెల్ప్తో కొండన్నని బంధించేస్తుంది ఇందు. బంధించేశాక కొండన్న వెన్నెల కిషోర్ గారికి జరిగిన కథ మొత్తం చెప్తాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. మన హీరో ఏమో బాగా పూర్ అనమాట. ఎంత పూర్ అంటే పెట్రోల్ చుక్క కూడా కింద పడకూడదని ఆఖరి చుక్క వరకు పోరాడతాడు. అయినా కానీ బాగా రిచ్గా పబ్బులో అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తాడు. డబ్బా నేను కట్టలేక కాదు. ఇంకా హీరోయిన్ ఏమో బాగా రిచ్. ఎంత రిచ్ అంటే ముందు చెప్తాను చూడండి. గోవర్ధన్కి ఒక ఫ్యామిలీ ఉంటుంది విత్ వదిన అండ్ వాళ్ళ పిల్లలు. అయితే వాళ్ళ అన్నయ్య మాత్రం ఎక్కడో ఉంటాడు, ఎందుకో తెలీదు. గోవర్ధన్ చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు. తన రూమ్ మొత్తం వాటితోనే నింపేస్తాడు అండ్ పెద్దయ్యాక అవుతాడు కూడా. ఇప్పుడు దేకోరే దేకో సాంగ్ వస్తుంది. మూవీలో ఇది ఫస్ట్ సాంగ్ అనుకుంటా. అన్నేంటి పేపర్ని హీట్ చేస్తున్నాడు, పిల్లల హోంవర్క్ పేపర్ తడిచిపోయి ఉంటుందిలే. ఐరన్ వంచాలా ఏంటి? ఈ ఫైట్ ఈ అంకుల్ గురించి జరుగుతుందేమో. అరే బాబాయ్, కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను. అయినా కొబ్బరికాయ ఎందుకు? మేబీ ఏదైనా భూమి పూజ అనుకుంటా. అండ్ ఆ భూమి గురించే ఈ గొడవ అనుకుంటా. అండ్ ఈ ఫైట్ కొండన్న వాళ్ళు వదిలి ఎవడో ఏదో అన్నందుకు అనుకుంటా. ఇప్పుడు మన ఇందు గోవర్ధన్ వాళ్ళ ఇంటిపైకి ఎంటర్ ఇస్తుంది. ఇంకేముంది, మన కొండన్న అండ్ ఇందు పాప లవ్లో పడతారు. ఏమండి, ఇక్కడ వాయిస్ వేరే వాళ్ళదిలో ఉంది కదా. తర్వాత మనం మృణాల్ పాప డబ్బింగ్ చెప్పినట్టుంది. సినిమాలో వాయిస్ ఏం మార్చలేదు కదా. చచ్చా, వాడేదో సరదాగా జరగదు. ఏమండి, రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. తప్పు నాదైనప్పుడు నలుగురు మధ్యలో కాలు పట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బావా, నువ్వే నన్ను కాపాడాలి బావా. ఏంటి ఏం చేస్తావు? ప్లీజ్ బావా. కట్ చేస్తే మన ఇందు పాప ఫారెన్కి వచ్చేస్తుంది. తను చిన్నప్పటి నుంచి అక్కడే పెరుగుతుంది. అండ్ కొండన్న కూడా వచ్చేస్తాడు. తన కోసం కాదులే, జాబ్ కోసం. వచ్చాక ఏం చేస్తాడంటే, అమెరికా గర్ల్ అయినా, తెలుగు గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానం గర్ల్ అయినా. జాబ్ కోసం అన్నా కదా, జాబ్ ఎక్కడ చేస్తాడు అనుకున్నారు? హీరోయిన్ కంపెనీలోనే. ఎస్, ఈ కంపెనీ హీరోయింది. కావాలంటే ఇక్కడ చూడండి, కంపెనీ పేరు ఉంటుంది, ఇందు ఇన్ఫ్రా అని. మన కొండన్న అక్కడికి వెళ్ళి ఫారినర్స్ని మన ట్రెడిషన్లోకి తెచ్చేస్తాడు. తర్వాత కళ్యాణి వచ్చే సాంగ్ వస్తుంది. ఇందులోనే హీరో హీరోయిన్ కి మ్యారేజ్ అయిపోద్ది. పియానో స్టెప్సా. వావ్. ఈ సాంగ్ మన కొండన్న ఇమాజినేషన్ అనుకుంటా. ఎందుకంటే ఇది కొండన్న మ్యారేజ్. కొండన్న అంటే ఎవరు? ఫ్యామిలీ స్టార్. మరి అలాంటి ఫ్యామిలీ స్టార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు కదా. అవును. అండ్ ఈ సాంగ్లో హీరోయిన్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ మాత్రం ఉంటారు. అదే మ్యాజిక్. అండ్ రష్మిక గస్ట్ అపియరెన్స్ కూడా ఉంటుంది. కానీ దాని మూవీ టీం ఎక్కడా రివీల్ చేయలేదు. అప్పుడెప్పుడో లీక్డ్ వీడియోలో కనిపించింది రష్మిక పాప, మళ్ళీ కనిపించలేదు. ఇంక ఈ సాంగ్లో కొండన్న డ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు భయ్యా? అంతే, ఫ్లాష్ బ్యాక్ అయిపోద్ది. ఈ ఫ్లాష్ బ్యాక్ విని మన వెన్నెల కిషోర్ గారు కొండన్నను వదిలేస్తారు. అంతే, ఇంక ఇందుకు పెళ్లి జరుగుతుందని తెలిసి అక్కడికి వచ్చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఎవడ్రా వాడు? అక్కడే ఈ ఫైట్ సీన్. వాళ్ళందరినీ కొట్టేసి ఇందు దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చేసి ఇందుతో కొట్టించుకుంటాడు. ఇక్కడ బెడ్ మీద ఎవరో ఉన్నారు, ఎవరో మరి. ఇందాక నువ్వు నన్ను తిట్టింది బూతులే కదా? డౌటా? ఓహో, ఫ్యామిలీ మూవీ అన్నావు కదన్నా. చోకనా బోందా, నిజంగానే జరిగింది. ఓకే,
ఫ్యామిలీ మూవీ అయినా కాకపోయినా ఫ్యామిలీ స్టార్ మూవీకి మాత్రం కొండన్న కోసమైనా వెళ్ళాలి. పాపం కొండన్న తన ప్రీవియస్ మూవీస్కి అంత కష్టపడినా మంచి రిజల్ట్ మాత్రం రాలేదు. ఈ మూవీతో అయినా మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తే అదే హ్యాపీ. సక్సెస్ అయితే అదే హ్యాపీ. వీడియో అయితే అయిపోయింది. మీకు నచ్చితే ఎంతో కొంత చిల్లర లేదన్నా? అన్న దగ్గర బోల్డ్ చిల్లర ఉంటుంది, తీసుకుని మా వాడికి ఎంతో కొంత వేయండి భయ్యా. నువ్వు ఆగే, అది కాదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఉంటా ఇంకా. చూడు, ఒకవైపే చూడు, అది ఈ వీడియో వైపే. రెండో వైపు చూడాలనుకోకు. పర్లేదు చూడు, దీని వైపు కూడా. డంబరే డారే 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 డారే